హలో ఫ్రెండ్స్, తిన్న కొద్దీ తినాలనిపించే నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయే ప్రసాదం అనగానే క్విక్గా అయిపోయే దద్దోజనాన్ని సింపుల్గా రెడీ చేసుకుందామా. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. పాలని వేడి చేసుకోవాలి, అందులో ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలి. నేను పులిహోర కోసం అన్నం ఉడికించాను కదా, అప్పుడే ఎక్కువ పెట్టేశాను. అన్నం పాలలో ఉడికిస్తున్నాను. పక్కనైతే తాలింపు వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టేసుకున్నానండి. అందులో పసుపు కూడా వేసాను, ఇంగువ కూడా వేసాను. ఇప్పుడు ఇందులో కలుపుతున్నాను, పెరుగు కలిపేసుకున్నాను. పాలలో ఉడికించిన అన్నానికి పెరుగు కలిపేసుకొని తాలింపుని యాడ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. నేను పెరుగు యాడ్ చేసినప్పుడే సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేశానండి. అసలు నేను సాల్ట్ వేయను పెరుగన్నంలో, కానీ ఇంకా కొంచెం ఎవరికైనా పెడతాం కదా ముత్తైదులకని. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా.